మల్లన్న వాస్తవానికి వీళ్ళిద్దరు తరఫున వాదన కూడా మీరు విన్నారు కదా. హైదరాబాద్లో మరి కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసిన మన డాక్టర్ వంశా తిలక్ గారు ఉన్నారు. ఆయన ఆరోపణ చేస్తున్నారు 8 ఎకరాల భూమిని, ప్రభుత్వ భూమిని శ్రీ గణేష్ ఎమ్మెల్యేగా ఉన్నాడు, కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచాడు, మనకు తెలుసు ఉప ఎన్నికలో. అంశంలో ఇప్పుడు నిజంగానే ఈ ఆరోపణలకి శంకర్ నాయక్ గారు సమాధానం చెప్తారు, మనం తీసుకుందాం. కానీ ఇలాంటి అక్రమాలు జరుగుతున్నాయా? మీ దగ్గర కూడా జరుగుతున్నాయా? 22A అనేది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకొచ్చిందా, లేకుంటే ధరణిలో కొన్ని సవరణలు చేయకపోవడం కారణంగానే ఈ సమస్యలు తలెత్తుతున్నాయని పొంగులేటి కూడా కామెంట్ చేశారు కదా, మీరేం చెప్తారు? మనం ప్రత్యక్షంగా చూసినాం. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు రెవెన్యూ అయినా మధ్యలో ఎందుకు మీకు టర్న్ ఇస్తారు మాట్లాడారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు రెవెన్యూ శాఖ ఆగే రెవెన్యూ శాఖ మార్చిలుగా ఉన్న కాలంలోనే ఈ భూమి నాకు కావాలని వారి సుపుత్రుడు పోయి అడిగితే మేము ఇవ్వాలంటే నిషేధిత జాబితాలో చేరుతుంది అని చెప్పేసి బెదిరించారు అని చెప్పేసి భూ యజమానులు బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు కదా. ఇంతకంటే ప్రత్యక్ష సాక్ష్యం ఏముంది? అనేక రకాలుగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వారు ఏ భూమి మీద కన్నేస్తే ఆ భూమిని ఆక్రమించుకోవటానికి నాకు అమ్ముతావా అమ్ము, లేకపోతే ఇది నిషేధిత జాబితాలో పోతుంది అని చెప్పేసి బెదిరించిన సంఘటనలు కోకొలలు. అదే రకంగా ఫ్యూచర్ సిటీ పేరు మీద రేవంత్ రెడ్డి గారి సోదరులు అక్కడ భూములు రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని చేస్తున్న మాట ముమ్మాటికి వాస్తవం. రాష్ట్రంలో ఎక్కడ చూసినా భూదందా జరుగుతుంది. దానికి ఎక్కడెక్కడ ఏ జీవోలు పాస్ చేయాలనో వాళ్ళ అవసరాల వరకు జీవోలు పాస్ చేసి సాయంత్రం వరకు ఆ జీవోను కన్వర్ట్ చేస్తున్నారు. అధికారులు ఆక్షేపణలు వెల్లువిచ్చిన తర్వాత ఆ ఆక్షేపణలకి అడ్డం రాకుండా ఉండటానికి జీవోలు అప్పటికప్పుడు తాత్కాలిక జీవోలు ఎన్ని వచ్చినాయో కాంగ్రెస్ గవర్నమెంట్ లో రెవెన్యూలో లెక్కలు ఎన్నో వచ్చినాయి. ఆ జీవోలన్నీ వెబ్సైట్ లో పెట్టమంటే ఎక్కడ పెట్టట్లే. అవసరం కోసం జీవోల్ని బయటికి తీసుకొచ్చి వాళ్ళ అవసరం అయిపోయిన తర్వాత ఫైల్స్ క్లియర్ అయిపోయిన తర్వాత ఆ జీవోలను కూడా కనుగొమరుగు చేస్తున్న ఘనత ఇప్పుడున్న రెవెన్యూ శాఖ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిది. ఈ రాష్ట్రాన్ని కుదేలు పడేయటం కాదు. ఈ రోజు ఎంతమంది రండి 22A పేరు మీద అనాదిగా 50-60 సంవత్సరాల క్రితమైన లేఅవుట్లు. ఒక లేఅవుట్ పర్మిషన్ ఇవ్వాలంటే 30-40 సంవత్సరాలు కాస్రా పానీ దగ్గర నుంచి చరిత్ర చూస్తారు. అటువంటి పర్మిషన్లు ఇచ్చిన ఆయా సంబంధిత శాఖలు అన్ని రకాలుగా ఎలక్ట్రిసిటీ ఇస్తుంది, సివరేజ్ ఇస్తుంది, మున్సిపాలిటీ ఇస్తుంది, ఉడా ఇస్తుంది, ఇన్ని రకాలుగా పర్మిషన్లు ఇచ్చిన భూముల్ని ఈ రోజు నిషేధిత జాబితాలో పెట్టి ఒక మాటతో ఇది వెలుగులోకి వచ్చిన తర్వాత ప్రతిపక్షాలు ప్రశ్నించిన తర్వాత ఇది సారీ అని చెప్పి ఒక మాట మంత్రి అనంటే అది చేసిన అధికారుల మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? ఎందుకు వెనకేసుకొస్తున్నారు? వీళ్ళు పరోక్షంగానో ప్రత్యక్షంగానో ఉండి ఆదేశాలు మౌఖికంగా ఇచ్చి వీళ్ళ అవసరాల కోసం చేపియకపోతే అటువంటి అధికారుల మీద, ఇటువంటి తప్పిదాలకు పాల్పడ్డ అధికారుల మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? కేవలం ఈ రోజు భూముల్ని లాక్కోవటానికి హైడ్రా అనేది తీసుకొచ్చారు కాబట్టి హైకోర్టు మొట్టికాయలేసి మరీ చెప్పింది అటువంటి అధికారులు ఉండటానికి వీల్లేదు అని చెప్పి. న్యాయస్థానం మొట్టికాయలేసి చెప్తా ఉంది ఈ రోజు ప్రభుత్వాలు చేసిన తప్పిదాల గురించి. అదే రకంగా రెవెన్యూ శాఖ మంత్రి వారి శాఖలో అనేక రకమైన ఆరోపణలు ఉన్నాయి. ఆరోపణలకు బాధ్యత వహించి చేయాల్సింది ఈ రోజు ఎన్నో వేల మంది కలవరపాటుకి గురి కావటానికి, మనస్తాపానికి గురి కావటానికి కారణమైన రెవెన్యూ సిబ్బందిని కనీసం ఎవరి మీద చర్యలు తీసుకోకుండా వీరు మౌఖికంగా ఆదేశాలు ఇచ్చిన దాన్ని మేము పాటించడం చెప్పి ఉద్యోగస్తులు ఎక్కడ ఎదురు తిరుగుతున్నారు అనే ఉద్దేశంతో తప్పైపోయింది అని చెప్పి ఒక మాట చెప్పగానే ఎట్లా, ఎంతమంది దీని వల్ల ఇబ్బంది పడ్డారు, ఎన్ని రోజులు ఇబ్బంది పడ్డారు? సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసులలో పోయేసి రిజిస్ట్రేషన్లు కాక పెండింగ్ ఉందని 22A ఉందని చెప్పి కారణం మీద ఎంతమంది ఈ ట్రాన్స్ఫర్లు కాకుండా, రిజిస్ట్రేషన్లు బదలాయింపులు కాకుండా ఇబ్బంది పడ్డోళ్ళు, మానసిక క్షోభ అనుభవించిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరికీ ఎవరు సమాధానం చెప్పాలా? కాబట్టి ఈరోజు తప్పు చేసి తప్పు నుంచి తప్పించుకుందామనే ప్రయత్నం చేయడానికి, కప్పిపుచ్చే ప్రయత్నం చేయొద్దు. డెఫినెట్ గా ఎన్ని సంవత్సరాల నుంచి లేనిది ఇప్పటికి నాకు ఇవ్వండి ఇప్పుడు ఇక మళ్ళీ మొత్తం విన్నా కానీ. శంకర్ నాయక్ గారు చెప్పండి. ఇప్పుడు మళ్ళా చెప్పినట్టు మొన్నటి వరకు క్లియర్ టైటిల్ ప్రైవేట్ భూములలో ఈ రోజు ధరణి తీసుకొచ్చింది ఆన్సర్ చెప్పడానికి కాంగ్రెస్ ఎమ్మెల్సీ శంకర్ నాయక్ గారు అడుగుతున్నారు.